హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఈరోజైతే మీ ముందుకి మరొక మంచి మనీ సేవింగ్ ఛాలెంజింగ్తో అయితే వచ్చేసానండి. అది కొంచెం ఈజీయే, అలాగని చెప్పి అందరికీ ఈజీ అని నేను అన్నండి. కొంచెం కష్టము, ఇష్టంతో చేసుకుంటే ఏదైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మరైతే సేవింగ్ ఛాలెంజింగ్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. అంటే ఇంట్లో అందరికీ ఒకేలా ఉండదు కదండి సంపాదన. కాబట్టి దానికి తగ్గట్టు మనమైతే సంపాదనకు తగ్గట్టు ఖర్చులకు తగ్గట్టు పొదుపు చేసుకోవాలండి. కంపల్సరీ చిన్న చిన్న సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయడం వల్ల మనకి ఒక్కొక్కసారి ఖర్చులు అనుకోకుండానే వస్తూ ఉంటాయండి. చిన్న చిన్న ఖర్చులే కావచ్చు, కానీ మన శాలరీ 15 రోజులకే అయిపోయింది అనుకోండి. అంటే ఫస్ట్ తారీఖున శాలరీ తీసుకున్నాము, 15 రోజులకే అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ కూడా 1 నుంచి 5వ తారీఖు లోపు శాలరీ తీసుకుంటారు. ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే పాలకని, కరెంటు బిల్ అని, రెంట్లని ఇట్లా అలా ఇచ్చేగా కొంత కొంత అమౌంట్ అయితే పెట్టుకుంటాం కదా. అది వచ్చి 15 రోజులకి అయిపోయింది అనుకోండి. తర్వాత 15 రోజులు ఏదో అలా సరిపోతుంది, కానీ ఈలోపే ఏదైనా చిన్న అవసరం ఏదైనా వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు అడగకుండా మనం సేవింగ్స్ చేసుకుంటే ఆ సేవింగ్సే మనల్ని ఆ అవసరం నుంచి గట్టెక్కిస్తాయండి. పెద్ద పెద్ద అవసరాలని నేను చెప్పనండి, చిన్న చిన్న అవసరాలకి. అంటే ఉదాహరణకి సడన్గా బైక్ ఏదైనా రిపేర్ రావచ్చు, లేదా ఇంట్లోనే చూడండి మిక్సీ జార్ రిపేర్ రావచ్చు, మిక్సీనే రిపేర్ రావచ్చు, లేదా వాషింగ్ మిషన్ పోవచ్చు. వేసవికాలం వచ్చిందంటే మనం ఏసీలని క్లీన్ చేస్తూ ఉండాలి. ఇట్లాగా మనం పెద్ద పెద్ద అవసరాలకు కాకుండా చిన్న చిన్న అవసరాలకి ఎవరి దగ్గర అప్పు చేయకుండా మనం సేవింగ్స్ అంటూ స్టార్ట్ చేస్తే ఆ అవసరాలకి మనకి ఈజీగా యూజ్ అవుతాయండి సేవింగ్స్ అనేవి. ఇప్పుడైతే ఇది చిన్న సేవింగేనండి. ఇది ఏ విధంగా మొదలు పెట్టాలో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది అవసరం ఉన్నవాళ్ళు కంపల్సరీ ఫాలో చేసి సేవింగ్స్ స్టార్ట్ చేసి ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. మాకు అవసరం లేదు అన్న వాళ్ళు వదిలేయండి. చిన్న చిన్న శాలరీలు ఉన్నవాళ్ళు, తక్కువ అమౌంట్ వచ్చేవాళ్ళు, లేదా హౌస్ వైఫ్స్ అండి ముఖ్యంగా. అంటే అందరూ ఇప్పుడు అలా ఉండట్లేదు, అందరూ కూడా బాగానే సంపాదించుకుంటున్నారని అనుకుంటున్నానండి. అందులోనే కొంచెం ఆ అమౌంట్ అనేది కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే మనకి దేనికో దానికైతే యూజ్ అవుతుందండి. ఖర్చులు అనేవి చెప్పి రావు కదా. చిన్న చిన్న వాటికి మనం పెద్దగా భయపడకుండా ఈజీగా మన దగ్గర ఉన్న వాటితోనే సేవ్ చేసుకుని చిన్న చిన్న వాటికి మనమైతే ఖర్చులు ఎలా పెట్టాలనేది మనం చూద్దామండి. ఇదైతే చాలా చిన్న సేవింగ్ వీడియో అండి, చిన్న మనీ సేవింగ్ వీడియో, చాలా చిన్నది. తక్కువ అమౌంట్తోనే ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దానికంటే ముందు నా ఛానల్ని ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు అయితే వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయొద్దండి, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదైతే 50 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి. అంటే 50 రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్. పర్సులో పెట్టడం వల్ల మడత పడిపోయింది. రోజుకి ఒక 50 రూపాయలు అయితే మనం సేవింగ్ చేయగలిగితే మనం నెలకైతే ఎంత సేవింగ్ చేయగలము, అలాగే సంవత్సరానికి ఎంత సేవింగ్ చేయగలము అనేది చూద్దామండి. రోజుకు ఒక 50 రూపాయలండి. డైలీ కంపల్సరీ రోజుకి ఒక్కొక్క 50 రూపాయలు అయితే మనం వేయగలిగితే ఎంత సేవింగ్ చేయొచ్చు అనేది ఇప్పుడైతే నేనైతే మీకు చూపిస్తాను, చూసేయండి. అంటే ఎక్కువ ఇది డైలీ వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. లేదు మాకు మంత్లీ శాలరీ వచ్చింది అనుకునే వాళ్ళు కూడా మంత్లీకి అంటే నెలకి ఎంత అవుతుంది అనేది చూసి దాన్ని తీసి పెట్టుకుంటే మనమైతే ఈ సేవింగ్ అయితే చేయొచ్చండి. రోజు 50 రూపాయలు కష్టమేనండి. కష్టమైనా కూడా కొంచెం ఇష్టంతో చేసుకుంటే ఇది ఒక పెద్ద అమౌంట్ అయితే మనం తీయచ్చండి. కంపల్సరీ అయితే ఒక పెద్ద అమౌంట్గా అయితే మనం దీన్ని తీయచ్చు. రోజుకి ఒక 50 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోగలిగితే ఒక పెద్ద అమౌంట్ అయితే మనం తీయచ్చు. అస్తమాటికి సేవింగ్ అంటూ ఉంటున్నానని ఏమనుకోకండి. ఇది ఇప్పటి వరకు ఏ సేవింగ్స్ లేవు అనుకునే వాళ్ళు
కంపల్సరీ అయితే సేవింగ్స్ అనేవి మొదలుపెట్టి ఈ విధంగా అయితే చెయ్యండి. ఒక అమౌంట్ అయితే మీరు చూడొచ్చు, ఒక పెద్ద అమౌంట్ అయితేని. అవసరం లేదనుకునే వాళ్ళు వదిలేయండి. ఇప్పుడైతే చూద్దామండి మనకి సంవత్సరానికి ఎంత అవుతుంది, నెలకి ఎంత అవుతుందో, 3 నెలలకి ఎంత అవుతుందో అనేది చూద్దాం ఒకసారి. సరే, నేనైతే మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ₹50 మనీ ఛాలెంజింగ్ అండి. అంటే మన సేవింగ్ కన్నా కూడా ఛాలెంజింగ్ అంటే మనం కొంచెం ఎక్కువగా చేస్తామని చెప్పేసి ఛాలెంజింగ్గా తీసుకుని, అంటే మనం ఎంత అవసరం ఉన్నా కూడా మనం డబ్బులు అయితే తీయకుండా 1 ఇయర్ అయితే 1 ఇయర్, 3 నెలలు అయితే 3 నెలలు, మనం ఎంత అయితే అనుకుంటున్నామో అంతవరకు అయితే తీయకుండా ఉండగలిగితే మనకి ఇది ఒక పెద్ద అమౌంట్ అయితే కనిపిస్తుందండి. సరేనండి, ఇప్పుడైతే చూసేద్దాము. ₹50 ఛాలెంజింగ్ అండి ఇది. డే 1 మనం ఒక ₹50 పక్కన పెట్టుకున్నాం అనుకోండి. అలాగే డే 2 మనం ఒక ₹50 పక్కన పెట్టుకున్నాము. ఇలా ఈ విధంగా మనమైతే ₹50 పక్కన పెట్టుకుంటూ ఉంటే మనకి 7 రోజులకి, అంటే 4, 5, 6, 7, అంటే వారానికి 7 రోజులు కదండి. వారానికైతే మనం ఎంత అవుతుంది అనేది నేను మీకు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఒకసారి అయితే మీరు చూడండి. వారానికి వచ్చి 350 అవుతుందండి. అంటే కొంచెం మంది వారానికి శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వారానికి 350 పక్కన పెట్టుకోవచ్చు. లేదు నెలకైతే ఎంత అవుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. నెలకు వచ్చి 30 రోజులు కదా, 30 × 50, నెలకొచ్చి 1500 అవుతుందండి. అంటే నెల నెల శాలరీ తీసుకునే వాళ్ళు ఒక నెల వచ్చేసి 1500 కాబట్టి, నెల నెల శాలరీ తీసుకునే వాళ్ళు ఆ 1500 పక్కన పెట్టుకోగలిగితే రోజుకి ₹50 సేవ్ చేసినట్టు అయితే అవుతుందండి. ఇలాగా 6 నెలలకైతే ఎంత అవుతుందో చూపిస్తాను. ఫస్ట్ 3 నెలలకు చూపించి తర్వాత 6 నెలలకు చూపిస్తాను. 3 నెలలకండి ఇది. మూడు నెలలకు వచ్చి 4500 అయితే అవుతుందండి. ఇది 3 నెలలకి. అలాగే 6 నెలలకి ఎంత అవుతుందో చూద్దామండి. 6 నెలలకి వచ్చి 9000 అయితే అవుతుందండి 6 నెలలకి. అలాగే ఒక సంవత్సరానికి వచ్చి 18000 అయితే అవుతుంది ఒక సంవత్సరానికి. రోజుకి ₹50 సేవ్ చేయడం వల్ల ఒక సంవత్సరానికి అయితే 18000 అయితే అవుతుందండి. ఈ 18000తో మనం అయితే ఏం చేయొచ్చు అనుకుంటారేమో, ఇంత చిన్న అమౌంట్ కదా దీంతో ఏం చేయొచ్చు అనుకుంటారేమో. అసలు ఇంతవరకు ₹1 కూడా సేవింగ్ లేదు అనే వాళ్ళకి ఈ 18000 ఒక మంచి సేవింగేనండి. దీన్ని ఏం చేయలేము అని అనుకోకండి. దీన్ని మనకి అవసరమైతే 2-3 గ్రాములు గోల్డ్ అయితే కాయిన్స్ అయితే తీసుకోవచ్చండి. లేదు మనకు గోల్డ్ అవసరం లేదు అనుకుంటే అలా పక్కన పెడితే అయితే ఏమీ రావు. పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే ఎక్కువ వడ్డీ అయితే రాదండి, ఏదో చిన్న చిన్నగా వడ్డీ అయితే వస్తుంది. లేదు మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, దగ్గర వాళ్ళు మంచోళ్ళు అనుకుంటే వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకోండి. వడ్డీకి ఇచ్చుకుంటే అసలుతో పాటు కొంచెం వడ్డీ అయితే కలిసి మీకైతే వస్తుంది. అసలు ఇంతవరకు ₹1 కూడా సేవింగ్ లేదనే వాళ్ళు సంవత్సరానికి 18000 అయితే సేవ్ చేయొచ్చండి. రోజుకి ₹50 అనేది మనం సేవ్ చేయగలిగితేనే సంవత్సరానికి 18000 అయితే సేవ్ చేసుకోవచ్చండి. ముందైతే ఒక నెలకు మొదలు పెట్టామనుకోండి 1500 అయితే మన చేతిలో ఉంటాయండి, రూపాయి కూడా లేదనుకునే వాళ్ళు. అలాగే 3 నెలల దాకా చేయగలిగితే 4500 అయితే ఉంటాయండి. 6 నెలల దాకా చేయగలిగితే 9000 ఉంటాయండి. సంవత్సరం దాకా చేయగలిగితే 18000 అయితే ఉంటాయి. అదే 5 సంవత్సరాల దాకా చేస్తాము అనుకునే వాళ్ళు 90000 అయితే ఉంటాయండి 5 సంవత్సరాలకి. ఈ విధంగా అసలు ఇప్పటి వరకు ₹1 కూడా సేవింగ్స్ లేవు అనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే మొదలు పెడితే మనకి సంవత్సరానికి 18000 కావచ్చు, లేదా 5 సంవత్సరాలకు 90000 కావచ్చు, ఎంతో కొంత అయితే సేవ్ చేసుకున్న వాళ్ళం అయితే అవుతామండి. చిన్న చిన్నగానే మొదలు పెట్టాలండి. సేవింగ్స్ అనేవి ఒకేసారి పెద్దగా అయితే మొదలు పెట్టలేము. అందరి సంపాదన ఒకేలా ఉండదు కదా. ఇది తక్కువ, అంటే లో బడ్జెట్, అంటే మాకు తక్కువ సంపాదన ఉంది అనుకునే వాళ్ళు ఈ విధంగా సేవింగ్స్ అయితే మొదలు పెట్టుకుంటే మనకి ఒక పెద్ద అమౌంట్ అయితే తీయగలుగుతామండి ఒక రోజు నాడు.
కాబట్టి చిన్న చిన్న అమౌంట్లు అయితేనే సేవింగ్కి కొంచెం కష్టమైన కొంచెం ఇబ్బంది అయినా కూడా చిన్న చిన్నగా చేసుకోగలిగితే మనమైతే సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. మరీ చిన్న చిన్న అవసరాలకు కూడా మనం ఎవరి దగ్గర చేయి చాచకూడదు అనేది నా ఉద్దేశం అండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.